సింపుల్గా టేస్టీగా బీరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తా. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి విత్తనాలు, కరివేపాకు, ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, కర్రీ టేస్ట్. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోతేనే ఆ తర్వాత మనము బీరకాయ ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇప్పుడైతే అందులో వేసుకొని బాగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, కర్రీ సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మగ్గించుకుందాం. బీరకాయ అనేది ఆయిల్లో బాగా మగ్గాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే టమాటో యాడ్ చేసుకుంటున్నా. టమాటో కూడా వేసి ఒకసారి అంతా మళ్ళీ అంతా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. ఇప్పుడైతే కారం, టమాటోలు అయితే బాగా మగ్గినాయి. తర్వాత కారం, తగినంత ఉప్పు వేసేసి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్లో మనకి బీరకాయ అనేది బాగా మగ్గింది కాబట్టి ఇంకా ఒక 50% మాకు కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది మనము దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడైతే చూడండి, నేను చూపిస్తున్నా ఈ విధంగా అనేది ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇదైతే ధనియా మసాలా, హోమ్మేడ్ మసాలా ఒక్కటి వేస్తే సరిపోతుంది. అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి, కర్రీ అంతా దగ్గరికి వచ్చే వరకు. చూడండి, కర్రీ అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చిందంటే అయిపోయింది. టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.